చూసారు కదా మామిడి చెట్టుని ఎన్ని ఉన్నాయో. మామిడికాయలు అయితేనే ఇది బంగిరిపల్లి మామిడికాయలండి. చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంకా నేను ఎదరికెళ్ళి కొద్ది మీకు చూపిస్తాను చూడండి. మనం చూస్తున్నట్లయితే చాలా కాయలు కిందే రాలిపోయినాయి. ఎక్కువ శాతం కోతులు అవి పడగొట్టేయడం వల్ల తినేయడం వల్ల ఇలా ఎక్కువ శాతం పాడైపోతాయి. అంతే కదండి. మనం ముందుకెళ్ళి కొద్ది ఏరు ఉంటుందండి. కిష్టారాన్ని ఏరు చాలా బాగుంటుంది. నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అవి చూడండి, ఇగోండి మా గేదెలు. ఇది చూసుకున్నట్టయితే మనకు కాలువండి. ఇది నీళ్లు పారుతుంది ఉత్తప్పుడు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నీళ్లు పారట్లేదు. నీళ్ళు పారినప్పుడు అయితే చాలా బాగుంటుందండి. ఇవి మా నిమ్మ చెట్లు అండి. ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. కాసిన ముందు కోసేసారు నిమ్మకాయలు అన్నీ. ఇంకా ఇదంతా నిమ్మ చెట్లు చాలా ఉన్నాయి, చూపిస్తాను ఉండండి ఒక్కొక్కటి. కానీ ఇదంతా మాదే, మా అమ్మ వాళ్ళది. ఈ చేను మొత్తం మామిడి చెట్లు, నిమ్మ చెట్లు, తాటి చెట్లు మొత్తం అన్నీ, నేరేడు చెట్లు అన్నీ ఉంటాయండి. ఒకసారి నిమ్మకాయలు మనం దగ్గర నుంచి చూద్దాం. చాలా ఎక్కువ నిమ్మకాయలు కాస్తాయి. భలే ఉన్నాయి చెట్టు నిండా నుంచి చిక్కని. వావ్, ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో చూడండి. ఇదంతా చెట్టు నిండా మాకు ఇంట్లో కావాల్సిన కట్టి నిమ్మకాయలు, మామిడి పళ్ళు. మామిడికాయలు వచ్చేసరికి చెట్టుని తాటి ముంజులు. పల్లెటూరు అంటే చాలా బాగుంటుంది కదండి లైఫ్. పల్లెటూరు లైఫ్ అంటే ఇదే. పల్లెటూరు మేము మా అమ్మగారి ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ చాలా ఎంజాయ్ చేస్తాం. నిజంగానే చాలా బాగుంటుంది. ఇన్ని కోతులు ఉన్నాయి తోటలోని. ఇవే ఎక్కువ తింటే మనుషుల కంటే నిజానికే చిక్కని. అయినా మీరు అనుకోవచ్చు కోతులు ఏంటి వీళ్ళని కరవ అని చెప్పి. ఒక కోతి ఇంకో కోతులను కరవ కాబట్టి జనరల్గా మమ్మల్ని కూడా కరవయ్యి అలా అంటున్నాం. కానీ దగ్గరికి వస్తే కరుస్తాయండి. దూరం నుంచి వీడియో తీస్తున్నాం మేము. పనస చెట్టుని పనసకాయ కూడా ఇగో కింద పడగొట్టేసి ఇప్పుడు తీయాలి. ఇవన్నీ మా తమ్ముడు పిలిచి తీయమనాలి. పనసకాయలు, మామిడికాయలు, మొత్తం జీడి మామిడిపళ్ళు, నిమ్మకాయలు మొత్తం అన్నీ ఇంకా చూపించినంత వరకు ఇదే మా అమ్మ వాళ్ళ తోట. మొత్తం చూడడానికి చాలా పెద్ద తోట ఉంటుంది. మొత్తం అన్నీ ఉంటాయి. మనకి ఫ్రీగా ముంజికాయలు కూడా ఉంటాయి చక్కగా చెట్ల నిండానే. అవి కూడా ఒకసారి ముంజికాయలను కూడా జాయిగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. కొబ్బరి తోట, కొబ్బరికాయలు కూడా ఉంటాయండి మాకు చక్కగానే. నేను మీకు ఇష్టారం పిల్ల. ఇది మా అమ్మ వాళ్ళ తోట అండి. ఒకసారి చూడండి. మామిడి చెట్లు అవి చాలా ఎక్కువగా ఉంటాయి. మామిడికాయలు అవి